లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ లో రాజ మర్యాదలతో తిరుగుతున్నాడు. పహల్గాం టెర్రర్ అటాక్ 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ ను వీఐపీలా చూసుకుంటోంది పాక్. లాహోర్ లోని జోరంతోమ్ ఏరియాలో ఉంటున్నాడు హఫీజ్ సయీద్. సామాన్య ప్రజల ఇండ్ల మధ్య భారీ భద్రతతో హఫీజ్ నివాసం ఉంది. ఇక హఫీజ్ ఇంటి ముందు మసీద్, మదర్సా, ప్రైవేట్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాడు. లాహోర్ వీధుల్లో ఎలాంటి భయం లేకుండా సామాన్యుల్లా తిరుగుతున్నాడు హఫీజ్. ఇక పాక్ ఆర్మీ ప్రైవేట్ రక్షణలో దర్జాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. సయ్యద్ ఇంటి కింద బంకర్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే టెర్రరిస్టుకు ఆశ్రమం కల్పిస్తుందనే ఆరోపణలను పాక్ కొట్టిపారేస్తోంది. హఫీజ్ జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తుంది పాక్. శాటిలైట్ ద్వారా ఫోటోలు, వీడియో రిలీజ్ చేసినా అదంతా నిజం కాదని అడ్డగోలుగా వాదన చేస్తోంది పాక్. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ లో రాజ మర్యాదలతో తిరుగుతున్నాడు. పహల్గాం టెర్రర్ అటాక్ 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ ను వీఐపీలా చూసుకుంటోంది పాక్. ఇక లాహోర్ లోని జోరంతోమ్ ఏరియాలో ఉంటున్నాడు హఫీజ్ సయీద్. సామాన్య ప్రజల ఇండ్ల మధ్య భారీ భద్రతతో హఫీజ్ నివాసం ఉంది. హఫీజ్ ఇంటి ముందు మసీద్, మదర్సా, ప్రైవేట్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక లాహోర్ వీధుల్లో ఎలాంటి భయం లేకుండా సామాన్యుల్లా తిరుగుతున్నాడు హఫీజ్. పాక్ ఆర్మీ ప్రైవేట్ రక్షణలో దర్జాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. సయ్యద్ ఇంటి కింద బంకర్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే టెర్రరిస్ట్ కు ఆశ్రమం కల్పిస్తుందనే ఆరోపణలను పాక్ కొట్టిపారేస్తుంది. హఫీజ్ జైల్లోనే ఉన్నాడని బుకాయిస్తుంది పాక్. శాటిలైట్ ద్వారా ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసినా అదంతా నిజం కాదని అడ్డగోలుగా వాదన చేస్తుంది పాక్.